చేస్తలేరు. ఇంకొక మాట, టెక్నికల్ గా ఒక అంశం ఉంది. ఇది నేను ప్రభుత్వానికి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మూసీ ప్రాజెక్టు క్లీన్ చేయాలి, మూసీ నది క్లీన్ చేయాలని ఆయన నందనవనం పేరుతో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసి వదిలేసారు. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి కొన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చి సేవ్ మూసీ అని చేద్దామని ఆయన ట్రై చేసారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని దాన్ని పెట్టి వారు కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఆనాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని, మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ రివర్ బెడ్ మీద కడితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దీనికి సంబంధించి ఏదైనా కేంద్రంలో ఇంకో సంస్థ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే సంస్థ మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు టీఓఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సేమ్ ఆర్గనైజేషన్ విచ్ రిజెక్టెడ్ ఇన్ 2017. నౌ దే ఆర్ గివింగ్ పర్మిషన్ అగైన్. 2017 ఓవరాల్ 17,000 crores 30 lakh ఎస్ఎఫ్టీ అన్నది అప్పుడు ప్రపోజల్. ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1లో 18 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రపోజల్ ఒక ఫేజ్ 1లోనే. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ టీఓఆర్కి, అప్పుడు ఎట్లా రిజెక్ట్ చేసిండ్రు? మరి ఏం జరిగింది? ఈ జాదు మంతర్ ఏంది? ఈ గ్రాఫిక్స్ తోని చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని. ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. మొత్తం అది గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్ ఆ బొమ్మంతా చూస్తే ఏం లేదు, ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు.